భావించుకోవాల్సి వస్తుంది. నిజంగా మనం మాట్లాడుకోకుంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి వాళ్ళు మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోయింది అంటే కాదు. మాంచో గారు కూడా పోయి నారా లోకేష్ గారిని కలిసినారు. నేను కలిస్తే తర్వాత విపరీతంగా వేరే రకాలు కూడా చేస్తాను. అంటే ఒక ఉద్యమ ఆర్టీని పరీక్షణ కమిటీగా మనం మాట్లాడే మాట ఇది. మరి ఆయన మాంచో పెరవ గారు పోయి ఏం చెప్పినారో అది మనకు అంత స్పష్టత లేదు. తనతో చెప్పేది ఏమంటే ఇప్పటికే ఆర్టీని విదేశీ నిధులు రాకపోవడం వల్ల చాలా పథకాలు అనేది మరి స్టాఫ్ను కూడా కుదించుకుంటూ వస్తున్నాం. మరి ఏమేమి కావాలో అన్నీ నేను ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన అధిక భాగం వచ్చేది 100 మంది కన్యకలు హాస్పిటల్స్ ఉన్నాయి. మరి కొందరు అది కూడా మేము రద్దు చేసుకునే పరిస్థితి ఉంది. మేము రద్దు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారి గతంలో ఒక 2 దఫాలుగా మాంచో పెరవ గారు చెప్పినట్టు మరి దానికి నారా లోకేష్ గారు లేదు అంత తొందరపాటుగా చేయకండి, మేము కేంద్రంతో మాట్లాడి కొద్దిగా మీకు మంచి జరిగేటట్టే చూస్తామని చెప్పేసి కొద్దిగా చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని ఆయన హాస్పిటల్ని రన్ చేసుకుంటూ వచ్చారు. మరి 1వ తారీఖు నా వల్ల కాదు, నేను దీన్ని పూర్తిగా అప్లై చేస్తానని చెప్పడానికి పోయినాడనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కలిసినప్పుడు చెప్పినారట 1వ తేదీ నుంచి హాస్పిటల్ సేవలన్నీ బంద్ చేస్తామని చెప్పినారు. కాబట్టి అదే తరహాలో చెప్పడానికి పోతే మరి నారా లోకేష్ గారు మరి దాన్ని ఆ పుష్పగుచ్చం తీసుకున్న తర్వాత ఆర్టీటీ కోసం మేము ఉంటాము, ఆర్టీటీకి ఎక్కడా పోదు, కేంద్రంతో మాట్లాడతామన్నట్లు సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయింది. మరి ఆయన మోడీతో మాట్లాడితే తప్ప మనం నమ్మే పరిస్థితుల్లో లేదు. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి విజయ నాయకులంతా గమనించాలి. మనం ఆర్టీటీని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మోడీతో మాట్లాడితే ఇంతవరకు లేనే లేదు. ఆర్టీటీ అని 3 అక్షరాలు పడిన సందర్భం కూడా ఎక్కడా కనిపించలేదు నాకైతే. ఒకవేళ అట్లా ఏమైనా కనిపించితే వినిపించితే ఏదో తెలిసితే చెప్పవచ్చు, అదొకటి. మరి ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం. వాళ్ళు మాట్లాడిన మాటలు మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నామో వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు, వాళ్ళు కూడా ఈ సమావేశం నుంచి మాట్లాడిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అంటే అందులో ఇప్పుడు సింధూరారెడ్డి మొదటగా పట్టాల శ్రావణి గారు ఎంఎస్ రాజా మాట్లాడినట్టు మన సమాచారం ఉంది. మనము చూసినాం ఈ సోషల్ మీడియాలో. వారికి కూడా ఈ సమావేశం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన దగ్గుబాటి ప్రసాద్ గారు అయితే ఏదో సోషల్ మీడియాలో పెట్టారు, నోటితో చెప్తే తప్ప మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూటమికి సంబంధించిన నాయకులు కొంతమంది కొంత ప్లే చేశారట్లుగా అనిపిస్తారు. నారా లోకేష్ ప్లే, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్లే, మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే ఇంతవరకు ఎక్కడా రాలే. ఆయన ఏదో హామీ ఇచ్చినట్లు మాట్లాడతామన్నట్టు రాలేదు. మరి ఇట్లాంటి విషయాలు కూడా కొద్దిగా గమనించుకోవాలి. ఏం జరుగుతుంది ఏమనేది. అవును మాంచో పెరవ గారు పోయి పుష్పగుచ్చం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడవచ్చు కదా, మీడియాతో మాట్లాడవచ్చు కదా. పుష్పగుచ్చం తీసుకుంటే దానికి ఎటువంటి అర్థాలైనా దారి చేయొచ్చు. అవును ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ఐటీ మంత్రి కాబట్టి మా సమస్య చెప్పుకోవడానికి పోయిన పుష్పగుచ్చం ఇచ్చి చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నప్పుడు దాన్ని ఫోటో తీసి నారా లోకేష్ అంతా ఏదో చేసేస్తాను అన్నట్టు నమ్మించే విధంగా ఉంది. కానీ ఇది వాళ్ళు ఏదో చేస్తారనేది అయితే లేదు. ఆ బోర్డుతో మాట్లాడితే తప్ప మనం నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ఇదంతా రాజకీయ ఉద్దేశం కాదు. ఇది ఇప్పటికే కొంత రాజకీయాలు కూడా ఆడాడ కనబడుతున్నాయి అనేది కూడా నాకు కొంతమంది మిత్రులు కొందరు చెప్పారు. ఈ ఆర్టీటీ అఖిలపక్ష కమిటీలో మాత్రం 100% అనుకోవచ్చు రాజకీయాలు తాగలేదు. అది ఒకరైనా ఇద్దరైనా 10 మందైనా 100 మందైనా 1000 చేద్దాం చేసి తీరుతాం అంతే. దీంట్లో అంతేగాని పార్టీలు వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు వచ్చిన సోదరులు కూడా ఒక్కొక్క పార్టీతో ఒకమైన సంబంధాలు ఉంటాయి. మనం వాళ్ళు ఓన్లీ తప్పు పట్టం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్టీటీ కోసం వచ్చినారు, ఇదే బలం అయిందంటే. వాళ్ళు రావడమే మనకు సంతోషము, వాళ్ళు రావడమే మనకు బలం అంతే. కాబట్టి దీన్ని పార్టీల వైపు మళ్లించుకోకుండా కేవలం ఇప్పటికే మన కుల ప్రజా సంఘాలుగా బాగా చేసిన సందర్భాలు ఉంది. మనం చేసిన సంఘటనలు దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడేంత వరకు వచ్చినారు. కాబట్టి దీన్ని మనం నిరుత్సాహపడుకోకుండా కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకొని ఇంకా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కొద్దిగా ఆలోచన కలిగి ఈ ఆర్టీటీకి ఎఫ్సీఐ రెన్యూవల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కలిసికట్టు ఐక్య ఉద్యమాలతోనే దీన్ని సాధించుకుంటాం తప్ప ఇది ఎవరో కుల సంఘమో లేకపోతే ఇస్లామిక్ సంఘాలు మాత్రమే అనుకున్నాం, లేకపోతే రాజకీయ పార్టీలు కాదనుకుంటే ఎవరు కాదనుకున్నా మనం నష్టపోయేది ఆర్టీటీని నష్టపోతాం, ఆర్టీటీని దూరం చేసుకుంటాం. కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి ఎవరు తావు లేకోకుండా అటువంటి ఆలోచనలకి అవకాశం లేకోకుండా మనం ఆర్టీటీని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతోనే మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి మన షెడ్యూల్లో ఇచ్చినటువంటి తేదీలను కొద్దిగా మార్పులు చేర్పులుగా చేసుకొని మనము ఖచ్చితంగా దశల వారి ఉద్యమాలకు సిద్ధమవుతారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనసారా బలంగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే విషయాన్ని వరుసగా మాట్లాడితే సరిపోతుంది. పేరు చెప్పాలనే కాదు, ఎందుకంటే అందరూ నాయకులే. దీన్ని ఎవరినే వేరే వేరే
కొంతమంది మాట్లాడవచ్చు